ఎంఎస్ దగ్గర యూరియా కోసం రైతులు బారులు తీరారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆధార్ కార్డ్, పాస్ బుక్స్ జిరాక్స్లను క్యూ లైన్లో పెట్టారు. 200 బస్తాల యూరియా వస్తే దాదాపు 400 మంది రైతులు క్యూ లైన్లో ఉన్నారు. రైతుల తాకిడి ఎక్కువ అవడంతో యూరియా ఇవ్వలేక చేతులెత్తేశారు షాపు యజమానులు. పంటలకు సరిపడా యూరియా లేకపోతే నష్టం చూడాల్సి వస్తుందని వాపోతున్నారు. యూరియా కోసం అన్ని అవస్థలు పడుతున్నాం. ఇప్పుడు పొలం వేసినాం, ఇలా పొలం వేసినాం అనుకో, పొలం దశలో మనం యూరియా చల్లాలి. కానీ యూరియా కోసం 4-5 రోజుల నుంచి రోజు లైన్లో ఉండడం, పోవడం, రావడం, కానీ యూరియా దొరకలేదు. ఇచ్చిన ఎకరానికి కూడా ఒక పర్సన్కి 2 కట్టలు. ఇప్పుడు నేను మోతా చేస్తాను ఒక 10 ఎకరాలు. మరి ఎన్ని ఎకరాలు చేస్తే నాకు ఆ యూరియా కట్టలు రావాలి చెప్పి, ఒక పర్సన్ 2 కట్టలు ఇస్తే నేను 10 ఎకరాలు మొత్తం చేస్తాను అనుకో, ఎన్ని కట్టలు కావాలి నాకు? ఎన్ని రోజులు తిరగాలి? నాకు ఇక 2 కట్టలు ఇస్తే మనకి ఎట్లా నువ్వే చెప్పాలి. అసలు రైతు ఏమి వ్యవసాయం చేయాలి? ప్రభుత్వం అనేది ప్రభుత్వం పేద. ఇప్పుడు ప్రజలు ఓట్లు వేస్తేనే ప్రజాస్వామ్యం బతుకుతా అంటారు. ప్రజలు ఓట్లు వేస్తేనే నాయకులు రాజకీయ నాయకులు అవుతారు.